నమస్తే. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ భూంపల్లి మండలం భూంపల్లి గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాం. ఏదైతే వరుస హత్యల్లో నిన్న సిపి ప్రెస్ మీట్ తర్వాత గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. భార్య ఎక్కడికో వెళ్ళింది, తిరిగి వస్తుందిలే. పిల్లలకు ఆ భార్యను కూడా అనేక గ్రామస్తులు చాలామంది తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. పిల్లలు కనిపించలేదా, పిల్లలపైన ప్రేమ లేదా అంటూ ఒక మహిళను తిట్టుకున్నటువంటి ఘటన కూడా ఇక్కడ చోటు చేసుకుంది. దాని తర్వాత నిన్న ఏదైతే మొన్న జరిగినటువంటి విజయలక్ష్మి హత్య కేసులో బయటకు వచ్చినటువంటి మరికొన్ని కేసులు గ్రామాన్ని ఒక్కసారిగా విషాద ఛాయలోకి నెట్టాయి. ఏదైతే గత నెలలో 5వ నెల 28వ తారీఖు నాడు తప్పిపోయినటువంటి కుంట రేఖ కూడా ఆల్రెడీ చంపబడ్డది. ఒక అడవిలో దహనమై పనులు మాత్రమే మిగిలినాయని చెప్పేసి ఆ సంఘటన నిన్నే బయటకు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం రేఖ భర్త ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. అన్న, ఏమని చెప్పారు పోలీసులు? మీ భార్య ఎప్పుడు తప్పిపోయింది? మా భార్య 28వ తారీఖు పోయింది. 28వ తారీఖు పోయి నిన్న చెప్పారు, ఎస్ఐ ఇట్లా చెప్పారు. నిన్న పోయిన నేను స్టేషన్కు. నిన్న పోతే పుసలతాడు గారికి ఇచ్చారు. 10 తులాల బంగారం ఉందని చెప్పారు. మళ్ళీ ఇవి ఉన్నాయి కాక మళ్ళీ ఇది పన్ను నేను చెప్పారు. మళ్ళీ గాజు వక్కలు ఉన్నాయని చెప్పారు. ఈ 2 ముచ్చట్లు అయితే గ్యారెంటీకి నేనైతే. అంటే మే 28 నాడు తప్పిపోతే దాదాపు ఇది ఆగస్టు 17 ఇయ్యాల. ఇప్పటిదాకా కూడా అసలు ఎంక్వైరీ కావచ్చు, సెర్చ్ చేస్తున్నట్లు ఏమన్నా చెప్పిరా మీకు? మధ్యలో ఏ చెప్పలేరు. 2 కాల్ చూసి, ఫోన్ కాల్ చూసి చెప్పారు అంతే. ఎవరో ఏమన్నా పోయిందని చెప్పారు మధ్యలో. మళ్ళీ మీకు అనుమానం వచ్చిందని మళ్ళీ పిలిపించారు. మళ్ళీ పిలిపిస్తే మళ్ళీ అడిగారు. మళ్ళీ అడిగితే ఈ అమ్మాయి అంటే కాదు అని చెప్పేసి. ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని పోలీస్ స్టేషన్కి తిరిగినప్పుడు కూడా పోలీసులు మీ కేసును పట్టించుకోలేదని చెప్పేసి మీరు అంటారా? పట్టించుకోరు, కానీ మేమే నెలకొకసారి పోతే చెప్పారు. అట్లా తెలియలేదు బాబు మీ భార్య గురించి, లేకుతున్నాం అదే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు అంతే. పోలీసుల నిర్లక్ష్యం ఉందంటారా? నిర్లక్ష్యం లేదు. అంటే పోలీసుల నిర్లక్ష్యం ఏం లేదంటారు? లేదు. అంటే వాళ్ళు సహకరించి పట్టుకునే ఈ పనులు, నగలు, బీగలు అన్నీ దొరికినాయి కదా. ఇది 3 నెలల తర్వాత అది ఆమె ఎవరైతే మొన్న రజిత అనేట ఆమె చెప్తేనే తెలిసింది కదా, పోలీసులు ఎంక్వైరీ చేసింది ఏం లేదు. చెప్తేనే తెలిసింది వాళ్ళకు కూడా, చెప్తేనే ఎరకైంది వాళ్ళకు కూడా. మాకు కూడా వాళ్ళే చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిన్న పోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఏమంటారు మరి అధికారులు? ఏమన్నా మాట్లాడారా మీతో? అధికారులు ఏం మాట్లాడలే. మా అధికారులు భూమి దునుకపో అంటే భూమి పట్టా పాస్బుక్ మీనికి ఇప్పుడు నేను పోతే నా పిల్లలు చంపుతుంది, నన్ను చంపుతుంది, మా తల్లిదండ్రులు చంపుతుంది. పట్టా పాస్బుక్ నేనేం చేసుకోవాలి, పట్టా నేను చేసుకోవాలి, డబుల్ బెడ్రూమ్ నేనేం చేసుకోవాలి. ఏదో అన్న నా పిల్లలకు 2 పిల్లలకు ఆడపిల్లలని ఆదాయం పెట్టమని చెప్పిన. ఆదాయం అన్నా లేకుంటే పట్టా పాస్బుక్ అని ఏదైనా పెట్టమని చెప్పినా, కానీ దునుకపో అంటే కదమ్మా దున్నడు. పట్టాకి ఎక్కడేమో దున్నుకోవచ్చు, పట్టాకి ఎక్కని దున్నుతారా? అగాధం దున్నుతారా? ఎవరు దున్నారు కదా. లావాణి భూమి అయినా ఏ భూమి అయినా, పట్ట భూమి అయినా ఎవరు దున్నారు అగాధం. 10 మందిలో మాట్లాడితేనే గ్రామ సభ కదా. ఇప్పుడు మీ డిమాండ్ ఏంది అసలు? నా డిమాండ్ నా పిల్లలకు న్యాయం జరగాలి. నా పిల్లలు తెలురు, నేను తెలురు. నా పిల్లలు జాగలరు, నేను జాగల. నా భార్య ఉంటే నేను ఇంత పూర్తి బతకపోదా? నేను నా పిల్లలకు ఆధారం పెట్టమని గ్రామ పంచాయతీ గడికి వస్తే పట్ట భూమి దున్నుకపో అంటే ఆగాదమ్మా. దున్నుకునుడు పట్ట భూమి దున్నుకుడు ఆగాదమ్మా. నాకు ప్లాట్ను రాసి చెప్పిన ప్లాట్ రాసి ఏది రాసి అనుకుంటే అధికారులు లేచిపోయారు. దున్నుకపో. రోజులు మీ భార్య ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పేసి మీరు కూడా తిట్టుకొని ఉంటారు కదా, ఈ సంఘటన తెలిసాక ఏమనుకోరు? మా భార్య వెళ్ళిపోయిన నుంచి నేను ఎంతమంది తిట్టినా నేను ఒక మాట అనలే. మా భార్య అసలు అలాంటి పనులు చేయదు. నా అంతరాత్మకి ఎరుక, నా మనసుకి ఎరుక, చేసుకున్న భర్తకి ఎరుక. నా అంత లోకమంతా ఊట్టించిన, భూమిపెళ్ళంతా ఊట్టించిన. ఒకతో లేచిపోయిందని అదే చంపింది. పుకారం లేపింది, ఆంధ్రంతో లేచిపోయింది. అంటే ఆంధ్రంలో ఎవరు భూమిపెళ్ళి ఊళ్ళే, ఆంధ్రంతో ఎవరి లేదు చంపింది. భూమిపెళ్ళతో చంపింది, ఆంధ్రంతో లేచిపోయింది అని అదే పుకారం లేపింది. నా మీనికి ఆడుతుందని అదే సాకట అయితేనే చంపింది. అంటే మీరు నమ్మి సైలెంట్ కూర్రా, లేదంటే వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? మేము వెతికే ప్రయత్నం చేసినాం. ఆల్రెడీ 3 నెలల ప్రయత్నం చేసి నా పిల్లలకు జనాలు వస్తే నేను సిద్దిపేట నర్సింగ్ పోయి నా పిల్లలు ఆయాపాయాల మీద ఉంటే హాస్పిటల్లో నా పిల్లలు పట్టుకొని వారం
వారం ఉండి నా పిల్లలు మంచిగా కాగానే వచ్చినాం. ఓకే, ఫైనల్గా అయితే అధికారులు ఏమన్నా అంటే శవం దగ్గర ఉన్నటువంటి బూడిద చివరి చూపుకి ఏదన్నా చూపించిరా మీకు? చివరి చూపుకు ఒక 2-3 పనులు చూపించారు, ఒక పోగు చూపించారు, మళ్ళీ ఒకటి ఏంది కవర్ కూడా చూపించారు. ఒక కవరు, ఒకటి కూడా పండ్లు, గాజు పక్క, ముక్కు ఒక పోగు చూపించారు. ముక్కు పోగు, అది పోగు చూపించారు. పోగు కాలిపోయింది మొత్తం. ఆ బూడిది కూడా చూపించలే. ఆ బూడిది కూడా చూడలే ఈ వరకు నేను. నా భార్య బూడిది కూడా చూడలే. నువ్వేమవుతావు? మరి ఎట్లా అంటే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినాక పోలీసులు ఎట్లా రెస్పాండ్ అయ్యారు మీకు? రెస్పాండ్ అంటే వరకు ఫస్ట్ స్టార్టింగ్ కంప్లైంట్ ఇస్తాం. నువ్వు పోయినప్పుడల్లా దౌర్జన్యం చేస్తున్నాం బాబు అని చెప్పేసి ఒక గదే ఆలోచన ఉన్నాం. కానీ మేసో వెతికినాం. హైదరాబాద్ కానీ మన మెదక్ కానీ సిద్దిపేట కానీ వెతికినాం. ఎక్కడ జాడపడలేదు. ఎక్కడ ఒక దగ్గర బతికే ఉంది అయితే అనుకోరు నిన్నటి వరకు అనుకున్నాం. కానీ మొన్న నేను సిద్దిపేటలో ఉంటాను రీసెంట్గా. మున్సిపల్లో వర్క్ చేస్తా. ఇక్కడ జరిగిన విషయం నాకు తెలియదు. అంటే ఏమని చెప్పారు పోలీస్ అధికారులు? వెతుకుతున్నామని చెప్పారు కదా, ఎవరితో వెళ్ళింది ఏందో సమాచారం కూడా ఇచ్చారంట. వాళ్ళు ఒక్కటే అన్నారు, ఈమె ఫోను ఆధార్ కార్డు ఇంట్లో పెట్టి తెగించిపోయింది, అంటే ఇట్లా మార్క్స్ కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది అని కూడా ఒకటే వాళ్ళు అన్నారు. ఇప్పుడు చంపిన ఆమె మీ ఇళ్ళ దగ్గర ఆమెనే డబుల్ బెడ్రూమ్లోనే ఉంటుంది. ఇప్పుడు ఎట్లాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? ఆమెకు ఉరిశిక్ష పడాలని కోరుకున్నాం. సాధ్యం అవుతుంది అంటారు? అది పోలీసు యంత్రాంగం తడు ఉంటుంది. ఇప్పుడు చివరి చూపుగా మీకు ఏమైనా చూపించారా మీ కుటుంబ సభ్యులకు? మాకు ఇంతవరకు ఎలాంటి ఆనవాళ్ళు చూపించాలి. చనిపోయిందని సమాచారం ఒకటి వచ్చింది. సమాచారం ఒకటి చెప్పారు అంతే. చెప్పారు. ఓకే, రైట్.